ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశిలో 4వ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. మన జానకిరామ్ని అడిగి మరి జాతక బలం, యోగ బలం, చదువు, విద్య, ఉద్యోగ బలం, గోచార ఫలితం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. శుభయోగం, అశుభయోగం, కర్కట రాశి వారి జాతకం, ప్రశ్న, యోగ బలం ఎలా ఉందో చూద్దామండి. మరి జాతకంలో కర్కట రాశి వారి జాతకంలో ఆంజనేయ స్వామి వచ్చిందండి, రాఘవేంద్ర స్వామి వచ్చిండు వారి పేరు మీద. ధన విషయంలో, రుణ విషయంలో మాత్రం చాలా వరకు మాత్రం మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక వివాహ విషయంలో చూడాలంటే మాత్రం వీరికి వివాహంలో కొన్ని ఇబ్బందులు, చిక్కులు తప్పవండి. కర్కట రాశి వారి మాత్రం వారి మనసు ఎవరో వారి మనసులో ఏముందో ఎవ్వరు మాత్రం ఖచ్చితమైనగా మాత్రం కనిపెట్టలేరండి. కానీ ఆలోచన శక్తి అధికం ఉంటుంది వీరి పేరు మీద. భూమి నుంచి పడితే ఆకాశం దాకా ఆలోచన ఉంటుంది. కర్కట రాశి వారి స్వభావం చంద్రమహారదశ స్వభావం కాబట్టి మాత్రం 15 రోజులు అద్భుతంగా ఉంటుంది. 15 రోజులు మాత్రం కొద్దిగా వెనుక ముందు ఆలోచన చేసే అవకాశం ఉంటుంది వారి పేరు మీద. పౌర్ణమి ఘడియలో మాత్రం చాలా వరకు శుభయోగం కలిసి వస్తుంది. అమావాస్య ఘడియలో కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి వారి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే ధన విషయంలో మాత్రం తిరుగు ఉండదు వీరి పేరు మీద. వీరు ఎంత ధనం ఖర్చు చేస్తే అంత ధనం వీరికి కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఇక రాజకీయ రంగంలో మాత్రం తిరుగు ఉండదు వీరి పేరు మీద. గౌరవం కాపాడుకునే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. పట్టిందల్లా బంగారం ఉంటుంది వీరి జాతక బలానికి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అధికార పక్షం వారు కావచ్చు, ప్రతిపక్షం వారు కావచ్చు, మిత్రపక్షం వారు కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. వీరి జాతకానికి ముఖ్యంగా వీరు అన్నదానం చేయటం మంచిదండి. 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, 1,00,000 మంది కావచ్చు, 1,00,00,000 మంది కావచ్చు. ఎంతమందికి శక్తి ఉంటుందో అంతమందికి అన్నదానం చేయటం చాలా వరకు అనుకూలం ఉంటుంది వీరి పేరు మీద. కానీ మనం 1,00,00,000 ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా, ఎన్ని దానాలు చేసినా మాత్రం ఇంకా కావాలని అనిపిస్తుందండి. ఈ రాశి వారికి మాత్రం అన్నదానం చేయడం వరకు మాత్రం శుభయోగం ఉంటుందండి. అన్నదానం చేస్తే మాత్రం అన్నదాత సుఖీభావ అన్నట్టు చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ కర్కట రాశి వారికి మాత్రం ఇదివరకు చాలా వరకు చతుర్థ స్థానంలో శని చిక్కులు పెట్టింది కాబట్టి ఇప్పుడు 3వ స్థానంలో శని రాబోతుందండి. చాలా వరకు శుభయోగం ఉంటుంది వారి జాతక బలానికి. 9 గ్రహాలు మాత్రం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. గురుగ్రహం అనుకూలం ఉన్నది, రాహుగ్రహం అనుకూలం ఉన్నది. కానీ మాత్రం కేతుగ్రహం అనుకూలంగా లేదు వారి జాతకానికి. శనిగ్రహం అనుకూలం ఉన్నది, కానీ శుక్రగ్రహంలో లక్ష్మీప్రద యోగం ఉన్నది వారి జాతక బలానికి. వివాహ విషయంలో గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ శాతం వివాహం మాత్రం విచిత్రంగా జరిగే అవకాశం ఉందండి. ఇష్ట ప్రకారం వివాహం అనుకున్న వారికి పెద్దల ప్రకారం జరిగే అవకాశం ఉందండి. పెద్దల నిర్ణయం ప్రకారం జరిగే అవకాశం ఉంది. అలాగే మాత్రం పెద్దల నిర్ణయంతో చేయాలనుకున్న వివాహాలు అనుకోకుండా మాత్రం సొంత ఇష్టాల మీద జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ మాత్రం పిల్లలకు కావచ్చు, బాలలకు కావచ్చు, స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, ఎవరికైనా మాత్రం మానసిక చిక్కులు, ఆందోళనలు చాలా వస్తాయి. కానీ అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి మరి జాతక బలానికి. ముఖ్యంగా సోమవారం కానీ, పౌర్ణమి కానీ, ఏకాదశి తిథి కానీ, మాస శివరాత్రి కానీ మాత్రం కానీ శివాలయం దర్శనం చేసి వారు ఖచ్చితంగా మాత్రం ఆ శివుడికి మాత్రం రుద్రాభిషేకం చేయటం కానీ చాలా వరకు శుభయోగం ఉంటుందండి. రుద్రాభిషేకం కానీ, జలాభిషేకం కానీ, పాలాభిషేకం కానీ, లేదా తేనె అభిషేకం చేయడం కానీ, భస్మాభిషేకం చేయడం కానీ శుభయోగం ఉంటుంది వీరి జాతక బలానికి. ఆశ్లేష నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. పుష్యమి నక్షత్రం అన్న వారికి కొన్ని ఇబ్బందులు వస్తాయండి. పుష్యమి నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు, అలాగే కర్కట లగ్నంలో పుట్టినవారు కావచ్చు, చంద్రమహారదశలో పుట్టినవారు కావచ్చు, 2వ తేదీ, అలాగే మాత్రం 11వ తేదీ, 20 తేదీ, 29వ తేదీ చాలా వరకు మాత్రం అనుకూలమయ్యే అవకాశం ఉంది. నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉంది. వెండి మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉందండి. బంగారం కలిసి రాదు వీరి జాతక బలానికి. ఇక స్టోన్లో చెప్పాలంటే మాత్రం తెలుపూర్ణం ముత్యం చాలా మంచిదండి. అలాగే తెలుపూర్ణంతో ఉండి మాత్రం కొద్దిగా గులాబీ కలర్తో ఉండే స్టోన్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. కానీ సంతాన విషయంలో దోషం ఉన్న వారు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం కళాకారులకు మాత్రం ఇబ్బందులు తప్పవండి. చంద్రమహారదశ మంచిగా ఉన్న వీరికి, శుక్రమహారదశ మంచిగా ఉన్న మాత్రం కేతు మహారదశ మంచిగా లేదు. కేతు మహారదశ ఉంటేనే మోక్షం కలుగుతుంది కాబట్టి అందువలన ఆటంకాలు తప్పకుండా వస్తాయి వీరి జాతక బలానికి. కళాకారులు ఎవరైనా సినీ కళాకారులు, టీవీ కళాకారులు, మీడియా జర్నలిస్టులు కావచ్చు, అలాగే మాత్రం సంగీత కళాకారులు, సాంకేతిక నిపుణులు, నటులు, కానీ నిర్మాతలు, డైరెక్టర్లు, చాలా కళాకారులు అంటే లక్షలాది మంది కళాకారులు ఉంటారండి. ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క కళ దాగి ఉంటుంది.
వారికి ఖచ్చితంగా మంచి ఫలితం లభిస్తుంది. కానీ కేతు అనుగ్రహం లేనందువలన కొన్ని ఇబ్బందులు తప్పవు. కేతు అనుగ్రహం గురించి మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. వారి జాతక బలానికి అంశబలం కలిసి వస్తుంది. అంశబలం అంటే వారు అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది. వారి పేరు మీద వారి మనోకార్య ఫలసిద్ధి ప్రాప్తిరస్తు అయ్యే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి. అలాగే చంద్రదోషం ఉన్నవారికి మానసిక పరంగా చిక్కులు రావటం కానీ, కొన్ని కలలు పడవటం కానీ, చీడపీడలు రావటం కానీ, ఇబ్బందులు రావటం కానీ, లేదా ఆరోగ్య విషయంలో ఇబ్బందులు రావటం కానీ, చర్మ వ్యాధులు రావటం కానీ, లేదా మాత్రం మానసికంగా చాలా డిస్టర్బ్ కావడం కానీ, ఇలాంటి సంఘటనలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలండి. శనివారం రోజు అని చాలామంది అనుకుంటారు, కానీ మంగళవారం రోజు చేయడం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. మంగళవారం రోజు మాత్రం ఆంజనేయ స్వామి దర్శనం చేసి కరెక్ట్ మాత్రం ఆంజనేయ స్వామికి సింధూరం పూసి, అలాగే వారి జాతకంలో తమలపాకులు మాత్రం ఆ స్వామికి మాత్రం రుద్ది తెల్లజిల్లెడు పూలతో పూజిస్తే శుభయోగం ఉంటుంది. అలాగే మాత్రం మల్లెపూలతో కూడా మాత్రం పూజిస్తే చాలా శుభయోగం ఉంటుందండి. కానీ కాళ్ళకాడ మాత్రం సాష్టాంగ నమస్కారం చేయవద్దండి. దర్శనం ఎన్నిసార్లు అయినా తిరగవచ్చు, 9 సార్లు కావచ్చు, 5 సార్లు కావచ్చు, 21 సార్లు కావచ్చు, ఇష్టానుసారం అది. కానీ పంచముఖి ఆంజనేయ స్వామి కాబట్టి శుభయోగం ఉంటుంది. 9 వారాలు ఖచ్చితంగా పూజ చేయాలి. వారికి చంద్రమహారదశ, కుజమహారదశ చెడు ఉన్నవారికి, నీచస్థానంలో ఉన్నవారికి, మానసిక నష్టాలు ఉన్నవారికి తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి వారి జాతక బలానికి. ముఖ్యంగా వీరి పేరు మీద మధ్యన కొన్ని ఆటంకాలు రావచ్చు, ఏదైనా ఇంట్లో దోషాలు రావచ్చు, ఏదైనా వెళ్ళని సందర్భం ఉంటుంది. అలాంటి సందర్భం ఉంటే మాత్రం 1 వారం మినహాయింపు, 2 వారాలు మినహాయింపు చేసి కూడా వెళ్ళడం కూడా శుభయోగం ఉంటుంది. కంటిన్యూగా 9 వారాలు అంటే వెళ్ళని వారికి కూడా మాత్రం ఆపి కూడా వెళ్ళడం చాలా వరకు శుభయోగం ఉంటుందండి వీరి పేరు మీద. రాజకీయ నాయకులకైతే తిరుగు ఉండదు. కానీ ముఖ్యంగా మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో మాత్రం సరస్వతి మాత కటాక్షం ఉంటుంది, విఘ్నేశ్వరుని కటాక్షం ఉంటుంది వారి జాతక బలానికి. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం విదేశానం చేయాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. ఇక వివాహ విషయంలోనే కొన్ని విచిత్రమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంటాయి వీరి జాతక బలానికి. ఇక వివాహమై భార్యాభర్తలు దూరమైన వారు, కోర్టు కేసులు నడుస్తున్న వారు మిశ్రమ ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయండి. ఇక ద్వితీయ వివాహం చేసుకోవాలనుకునేవారు, 2వ వివాహం చేసుకోవాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. ఇక జల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అగ్ని విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీరి పేరు మీద. జల విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా వరకు మంచిది. జల ప్రయాణం చేయటం కానీ మాత్రం లేదా మాత్రం అగ్ని విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎలక్ట్రానిక్ షాక్, కరెంటు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలండి. అసలు చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. ఈ కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం గురువు రాహుల కలయిక మంచిగా ఉంది కాబట్టి మాత్రం రాజకీయ నాయకులకు మాత్రం అద్భుతంగా ఉంటుంది వీరి పేరు మీద. కానీ వీరికి చాలామంది మాత్రం మనోధైర్యం ఇబ్బంది పెట్టాలని చాలామంది ప్రయత్నం చేస్తారు. చేసినా సరే మాత్రం మనోధైర్యం నిగ్రహం చాలా వరకు ఉంటుంది వీరి పేరు మీద. కానీ అందరి మాట వింటారు, కానీ పాటించేది మాత్రం వారి మనసు ప్రకారమే పాటించే అవకాశం ఉంటుందండి. తల్లి ప్రేమ సహకారం ఉంటుంది వీరి పేరు మీద. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వీరికి స్వయం కృషితో పైకొచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు మాత్రం తిరుగు ఉండదు వీరి జాతక బలంలో. ముఖ్యంగా మాత్రం తెలుపు వస్త్ర ధారణ చాలా వరకు మంచిది అన్ని వస్త్రాల్లో వారి జాతక బలానికి. వ్యాపార విషయంలో మాత్రం ముఖ్యంగా మాత్రం ధనధాన్య వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉందండి. నవధాన్యాలు ఏ ధాన్య వ్యాపారమైనా సరే కలిసి వస్తుంది. అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం కానీ వెండి బంగార వ్యాపార విషయంలో మాత్రం తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. అలాగే జనరల్ స్టోర్ వ్యాపారం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం ఆటంకాలు, చిక్కులు, చికాకులు కొన్ని వస్తూ ఉంటాయండి. ఆటంకాలు, చిక్కులు, చికాకులు తొలగిపోవడానికి మాత్రం సంకటహరి చతుర్థి రోజు మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం చాలా మంచిది వీరి జాతక బలానికి. నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉన్నదండి వీరి పేరు మీద. ఇక సంతానం మీద దోషం, చిక్కులు, చికాకులు ఉన్నవారు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. అలాగే మాత్రం చేతి వృత్తి వ్యాపారం చేయాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ పెద్దల నుంచి ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరి మీద జాతకంలో చూడాలంటే మాత్రం నరదృష్టి అధికం ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి ఆరాధన ఇందాక చెప్పినట్టు చేయాలండి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం శివుడికి రుద్రాభిషేకం లేదా మాత్రం ఖచ్చితంగా శివపార్వతుల ఆరాధన చేయడం చాలా వరకు శుభయోగం ఉంటుందండి వీరి జాతక బలానికి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. అన్ని రాశులతో పాటు ఈ కర్కట రాశి వారికి కాలరిష్ట దోషం, దేశరిష్ట దోషం చాలా వరకు ఉంది కాబట్టి ఎవరికి వారు మాత్రం వారు నమ్మిన సిద్ధాంతులు కావచ్చు, అలాగే మాత్రం పండితులు కావచ్చు, సద్బ్రాహ్మణులు కావచ్చు ఖచ్చితంగా వారు శాంతి చేసుకోవడం మంచిదండి. శుభయోగం ఉన్నా అశుభయోగం ఉన్నా శాంతి చేసుకుంటే వారికి చాలా వరకు మాత్రం మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు ఉన్నా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. కర్కట రాశి వారికి శుభం భూయత్.